అది 2011. అది ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలు. ఒక చిన్న గ్రామంలో చాలా పెద్ద ఎత్తున జాతర చేస్తున్నారు. ఆ జాతరకి రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది వచ్చారు. అండ్ ఆల్సో కళాకారులు కూడా చాలామంది వచ్చారు. ఆ రోజు అక్కడ డ్యాన్సులు, నాటకాలు మొదలుగా కార్యక్రమాలన్నీ జరుపుతూ ప్రాంతం అంతా చాలా సందడిగా ఉంది. అయితే జాతర సందర్భంగా మా ఊరి నుండి కూడా ఒక నాటకంలో పాల్గొనడానికి 20 మంది వరకు వెళ్ళారు. తెల్లవారుజామునే మేము వచ్చిన డీసీఎంలోనే తిరుగు ప్రయాణం అయ్యాం. దాని మధ్యలో ఒక చోట మా డీసీఎంలో టీ కోసం ఆగాం. రే రండ్రా, అందరం వెళ్ళి టీ తాగొద్దాం అని మా బాబాయ్ పిలిచాడు. కానీ అప్పటికే అలిసిపోయి గాఢ నిద్రలో ఉండడంతో కొంతమంది డీసీఎంలోనే పడుకొని నిద్రపోతూ ఉన్నారు. డీసీఎం పార్క్ చేసిన 20 నిమిషాల్లోనే అంతా మారిపోయింది. అటుగా వచ్చే ఒక లారీ మా డీసీఎంని ఢీ కొట్టింది. అంతే, డీసీఎంలో ఉన్న వాళ్ళు, అప్పుడే ట్రక్లోకి ఎక్కుతున్న వాళ్ళు చెల్లాచెదురుగా పడిపోయారు. అందులో ఒకరు అదే డీసీఎం వెనక టైర్ కింద పడి 2 ముక్కలుగా అయ్యారు. ఇంకొకరు ట్రక్ నుండి ఎగిరి ఒక రాయిపై పడి తల పగిలి చనిపోయారు.